మనం నైతిక జీవులమని నిరంతరం మనకు జ్ఞాపకం చేసే మనస్సాక్షితో మనం సృష్టింపబడ్డాం. మనం చేసే ప్రతి పనికి మనమే బాధ్యులమని మన అంతరంగంలో నుండి మనకు వినిపించే దేవుని స్వరమే మనస్సాక్షి. ఒక రోజున మనం జీవించిన జీవితాన్ని గురించి మనం దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉంది. మనము మనస్సాక్షి లేనటువంటి జంతువుల వలె లేము. జంతువులు నైతిక జీవులు కాదు కనుక అవి దేని విషయంలోనూ దేవునికి జవాబుదారులు కాదు. ఒక జంతువు ఎప్పుడైతే చనిపోతుందో అదే దాని ముగింపు. కానీ మానవుని విషయంలో అలాగున కాదు. మానవుడు దేవుని స్వరూపంలో సృష్టింపబడినవాడు మరియు నిత్యుడు. మనకు తీర్పు దినం ఒకటి కలదు. అప్పుడు మన జీవితం అంతటిలో మనము చేసిన క్రియలు, మన మాటలు, తలంపులు మన జ్ఞాపకములోనికి తేబడి దేవునిచే పరిశీలింపబడును. ఆయన బైబిలులో ఉన్నటువంటి శాసనాల ప్రకారముగా ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. అప్పుడు మనము చేసిన ప్రతి ఒక్క పనికి, మాటకు, తలంపుకు ఆ సమయంలో దేవునికి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అనేకులు వారు చేసిన నేరాలకు తగిన శిక్షను పొందకుండా ఈ భూమిపై తప్పించుకుందరు. కానీ వారు చివరిగా దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచినప్పుడు వారికి తగినట్టి న్యాయమైన శిక్షను పొందుతారు. అట్లే అనేకులు ఇతరుల ఎడల చేసిన మంచికి ఈ భూమి మీద ఆనందింపబడలేదు, లేక ప్రతిఫలము పొందలేదు. కానీ వారు క్రీస్తు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతిఫలము చేత నింపబడతారు. మనము చేసిన దానంతటికీ ఒక దినమున దేవునికి జవాబు చెప్పుకోవలసి ఉన్నది. కనుక మన మనస్సాక్షి యొక్క స్వరాన్ని మనం ఎల్లప్పుడూ వినుటకు ప్రాముఖ్యతనివ్వవలసి ఉన్నది. దేవుడు మానవునికిచ్చిన గొప్ప వరాలలో మనస్సాక్షి ఒకటి. అది మన శరీరానికి ఇవ్వబడిన నొప్పి అనే వరం లాంటిది. మనలో అనేకులు ఈ నొప్పిని ఒక చిరాకు కలిగించేలాగున భావిస్తారు. కానీ నొప్పి అనేది మన జీవితాలకు ఎంతో గొప్ప దీవెన అనేది మనం గ్రహించాము. నొప్పి ద్వారానే శరీరంలో ఎక్కడనో ఏదో సరిగ్గా లేదని శరీరము మనకు హెచ్చరిక చేస్తుంది. అది రోగము గూర్చిన హెచ్చరించే శరీరం యొక్క మొదటి సంకేతం. అది నొప్పి ద్వారా కాకపోయినట్లయితే ఎప్పుడు మనము వ్యాధిగ్రస్తులమో మనకు తెలియదు, మరియు మనము మరణించవచ్చు కూడా. ఆ నొప్పియే మనలను అకాల మరణము నుండి రక్షిస్తుంది. కుష్టు రోగులు నొప్పిని కలిగి ఉండరు. ఎందుచేతనంటే కుష్టు రోగము నరాలను చంపివేస్తుంది మరియు స్పర్శ జ్ఞానము నశింపజేస్తుంది. ఒక కుష్టి రోగి పాదము గుండా ఒక మేక దిగిపోయినను బాధ తెలియకుండా ఉంటాడు. ఆ పాదమునకు రోగము కలిగినప్పటికీ దానికి ఎరుగడు. చివరికి అతని యొక్క పాదము తీసివేయాల్సినంతగా చెడిపోతుంది. దీనికి కారణం అతనికి నొప్పి అనే దీవెన లేకపోవటయే. మనస్సాక్షి నొప్పి వంటిది. మనము దేవుని శాసనాలను మీరుచున్నప్పుడు, మనము పాపము చేయుట గురించి ఆలోచించుచున్నప్పుడు, లేక మనం అప్పటికే పాపము చేసినప్పుడు అది మనలను హెచ్చరిస్తుంది. మనము దాని హెచ్చరికలను లక్ష్య పెట్టక దానికి వ్యతిరేకముగా వెళ్ళినట్లయితే క్రమక్రమముగా మనలో పాపమును గూర్చిన భావన మనము చంపివేస్తాం. అప్పుడు పాపమును గూర్చిన ఏమాత్రమైన మనస్సాక్షి లేనటువంటి జంతువుల వలె ఉందుము. అందువలనే కొందరు జంతువుల కంటే హీనముగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి జీవితానికి చిట్ట చివరి ఫలితమే దేవునిచే శాశ్వతముగా శిక్షింపబడటమే. మనము పాపులమని మనందరికీ తెలుసు. ఎందుచేతనంటే మన మనస్సాక్షి ఆ విషయం చెబుతుంది. మనము ఆ అపరాధ భావనను ఎప్పుడూ వదులుకోకూడదు. ఎందుచేతనంటే ఆ అపరాధ భావన నొప్పి అనే దీవెన వంటిది. మనము ఆత్మ సంబంధమైన రోగగ్రస్తులుగా ఉన్నామని, మనకు స్వస్థత అవసరమని అది చెబుతుంది. దేవుడు మానవునికిచ్చిన అత్యుత్తమ వరము మనస్సాక్షి.